డాక్టర్ లుక్ ఎట్ మీ. లవ్లీ ఏంటిదంతా? ఇలా భవిష్యత్తులో డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఇలాగే వైద్యం చేస్తారా? అవునక్క, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మీరు కొంచెం సైడ్ కి వెళ్ళండి. నేను ఒకసారి ప్రియని చెకప్ చేయాలి. ఓపెన్ యువర్ మౌత్, ఐస్. This is really serious. ప్రియా పొరపాటున డైమండ్ మింగేసిందేమో అని అనిపిస్తుంది నాకు. డైమండ్! వజ్రమా? డైమండ్ డైమండ్ నో 5 crores డైమండ్ టిఫిన్ చేస్తున్నప్పుడు ప్లేట్లు పడిపోయి ఉంటుంది. 5 crores. ఓ మై గాడ్. ప్రియా, ప్రియా జాగ్రత్త ప్రియా. అక్క, ఇప్పటికైనా నమ్ముతారా? నేను ఎందుకింత టెన్షన్ పడుతున్నానో మీరే కళ్ళారా చూడండి. మనందరికీ కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓరి భగవంతుడా, ప్రియా వజ్రాన్ని మింగేసిందా? తనకేమవుతుంది? డాక్టర్ ఏం చేయమంటారు? ఒకవేళ తన హాస్పిటల్కి తీసుకురమ్మంటారా? ట్రాఫిక్ ఎలా ఉందో చూసారా? ఇప్పుడు బయలుదేరితే నెక్స్ట్ ఇయర్కి వస్తారు. ఒక పని చేయండి, తనకి వామిటింగ్స్ అవ్వడానికి క్యాప్సిల్స్ ఇవ్వండి. వాటితో పాటు డైమండ్ బయటకు వచ్చేస్తుంది. ఆదిబాబు గారు, టాబ్లెట్స్ ఇంట్లో ఉన్నాయి. నేను ఆ రోజు కార్తీక్ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తీసుకొచ్చాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే లవ్లీ. ఓ హరియప్ లవ్లీ, హరియప్, త్వరగా తీసుకురా. బామ్మగారు, నా 5 crore డైమండ్ తిరిగి దొరకకపోతే నా డైమండ్ సెట్ పాడైపోతుంది. నో 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 నో. ప్రియా రిలాక్స్, టేక్ ఏ డీప్ బ్రీత్. ఓకే? అయ్యో బ్రెయిన్లెస్ ప్రియా, డైమండ్ పోయిందని ఏడుస్తున్నావేంటి? నీ ప్రాణాల గురించి ఆలోచించు. పూర్వకాలంలో అయితే పెద్ద పెద్ద మహారాణులు వజ్రాలు మింగి ప్రాణాలు వదిలేవాళ్లు. నీకు గనక ఏదైనా జరిగితే ఆదిని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు అని. నానమ్మగారు, మీరు కూడానా? ఇవన్నీ ఒట్టి మాటలే, అసలు అలా జరుగుండదు. ప్రియాక్క, తీసుకోండి. అరే వద్దు, జై గురుమాత, నా మీదొద్దు, నా మీదొద్దు. లవ్లీ, వీళ్ళిద్దరికి ఏమైంది? వజ్రం ప్రియా కదా మింగింది. మరి వీళ్ళిద్దరు ఎందుకు వాంతి చేసుకుంటున్నారు? ఒకవేళ మన భవిష్యత్తులో భార్యాభర్తల మనసులు కలవడానికి బదులు కడుపులు కలుసుంటాయా? అవునక్క, ఒకవేళ ఒకరి కడుపులో ప్రాబ్లం అయినా లూజ్ మోషన్స్ అవి ఇంకొకరికి వస్తాయన్నమాట. అది అనియా, ఆర్ యు ఓకే? నా డైమండ్ దొరికింది. నా నెక్లెస్ సెట్ అయింది. ఇదిగో డాక్టర్, మా ప్రియలాగే మీ మెదడు పనిచేయడం లేదా ఏంటి? టాబ్లెట్లు ప్రియా వేసుకుంటే అసలు వాంతులు ఆదికెందుకు అయ్యాయి? ఈయనకి వాంతులైంది టాబ్లెట్స్ వల్ల కాదు, దానికి వేరే కారణం ఉంది. కాంగ్రాట్స్ ఆదిత్య, మీరు తండ్రి కాబోతున్నారు. వెరీ గుడ్ న్యూస్. ప్రియాకయ్య ప్రెగ్నెంట్. అంతా గురుమాత దయ్యా. కంగ్రాట్స్ బాబు ఆది, ఇన్నాళ్ళకి మాకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక పైన ప్రియాని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియాకయ్య కంగ్రాట్స్. మీరందరూ తనకెందుకో కాంగ్రాట్స్ చెప్తున్నారు? ప్రియా అమ్మ కావడం లేదు,
ఆదిత్య మాత్రమే తండ్రి అవుతున్నాడు. ఏంటి? ఆది తండ్రి కాపుతున్నాడంటే ఆదిత్య కడుపులో పిల్లోడా? ఏంటి? మీరందరూ ఆదిని జాగ్రత్తగా చూసుకోండి. కడుపుతో ఉంది ఆదినే. కాంగ్రాట్స్ ఆదిత్య, మీరు మొదటి 1000 మందిలో ఒక్కరయ్యారు. ఈ 2030లో బిడ్డకి జన్మనిస్తున్న తండ్రి. ఈ విషయం ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ప్రపంచం నలుమూలల నుంచి మీకు అందరూ కాంగ్రాట్స్ చెప్తారు. థ్యాంక్స్ డాక్టర్. మీరందరూ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆదిత్య మీకు చెప్పలేదా? ఈయన 9 నెలలు కాదు, 1 నెలలోనే పిల్లలు పుట్టేట్టు ప్యాకేజ్ తీసుకున్నారు. ఇదేంటక్క? నాకు అర్థం కావడం లేదు. అక్క, మనం నవ్వాలా ఏడవాలా? ఓరి భగవంతుడా, అలా జరగకూడదు. చేసింది చాలండి. మీ ఫీజుని మీ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏంటది నువ్వు చేస్తున్న పని? ఇందులో తప్పే ఉంది నాన్నగారు. ప్రియాకి పిల్లలు పుట్టట్లేదు కనుక నేనే కంటున్నాను. వాట్ ఇస్ ది బిగ్ డీల్? అరే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు నువ్వు ఇంట్లో ఎవరినైనా ఒక మాట అడిగావా? చివరికి నన్నైనా? నాన్న, మీరు కూడా డెసిషన్ తీసుకునే ముందు మమ్మల్ని అడగట్లేదు కదా, ఒక్క మాట కూడా చెప్పట్లేదు. మీరు అమ్మతో డైవర్స్ తీసుకోవాలనే డెసిషన్ తీసుకున్నారు. మాకేమైనా చెప్పారా? మీరు అమ్మకి డివోర్స్ ఇస్తున్నారా? ఏంటి డాడ్, మీరు అమ్మకి విడాకులు ఇచ్చేస్తున్నారా? ఇంత పెద్ద విషయం కనీసం మీరు మీ పిల్లలకు కూడా చెప్పరా? అంత మీ ఇష్టమేనా? అక్క, నాకు తెలుసు. ఇంతకు ముందు వచ్చినప్పుడే నాకు తెలిసింది. మావయ్య, మీరు ఇలాంటి పని చేస్తారని నేను అనుకోలేదు. నాన్నగారు, మీరు మమ్మల్ని మోసం చేశారు. కలియుగం గౌరీ. అవునండి, కలియుగమే. ఆపండి, మాట్లాడింది చాలు. మా అబ్బాయి చేస్తున్న పని చాలా కరెక్ట్ అయిన పని. కానీ అది నువ్వు చేసే పని మాత్రం చాలా తప్పు. అది ఇది ప్రకృతికి విరుద్ధం. జరగరాంది ఏదైనా జరిగితే కేవలం మీరిద్దరే కాదు, ఆ పుట్టబోయే బిడ్డ కూడా కష్టాలు పడాల్సి వస్తుంది. వదిలేయండి అమ్మా. పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో కలగజేసుకోవటానికి ఎలాంటి హక్కు లేదు. లవ్లీ, ఇలా భవిష్యత్తులో మావయ్య గారు నిజంగా అత్తయ్య గారికి విడాకులు ఇచ్చేస్తారా? అవునక్క, ఏం జరిగిందో తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. మావయ్య గారు ఎందుకులా నిర్ణయం తీసుకున్నారని. కానీ లవ్లీ, ఇంత వయసులో ఎవరైనా విడాకులు ఎందుకు ఇస్తారు? అదే, విడాకులు ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? అక్క, నాకు తెలిసినంత వరకు దీనంతటికీ కేవలం ఆర్తియే కారణం. ఆర్తియా? ఈ పిల్లెవరిది? అక్క, మీరు బాగా అలసిపోయారు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. నువ్వు వచ్చే లవ్లీ. నేను వస్తాను, మీరు వెళ్ళండి.
మావయ్య, ఎలాగైనా నేను తనతో మాట్లాడాలి. డోంట్ వరీ ఆర్తి, రేపటికల్లా నాకు విడాకులు వచ్చేస్తాయి. ఆ తర్వాత 4 రోజుల్లో నేను నిన్ను పెళ్లి చేసుకుని నా భార్యగా నేను కౌశిక్ నిలయానికి తీసుకొస్తాను. మావయ్య గారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీకు అత్తయ్య అంటే చాలా ఇష్టం. తనకెందుకు విడాకులు ఇస్తున్నారు మావయ్య గారు? నేను వెళ్లకుండా చాలా మంచి పని చేశాను. 4 రోజుల్లో పెళ్ళుందని నాకు ముందుగానే తెలిసిపోయింది. ఇంకేం చేయాలన్నా నాకు 4 రోజులు మాత్రమే టైం ఉంది. బ్రెయిన్లెస్, ఇడియట్, రాస్కెల్, బుద్ధి లేనివాడా, వేదవా, అది నువ్వు చాలా హద్దులు దాటిపోతున్నావు. ఈ కౌశిక్ వంశంలో అబ్బాయి బిడ్డకి జన్మనిస్తే సంతోషంగా లడ్డూలు తినమంటావా? ఈ రోజు చూడ్డానికేనా నేను ఇంకా బతికుంది? డామ్ ఫుల్ ఇడియట్. ఇదిగో రాబి, అలా చూస్తున్నావేంటి? నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళు. నోటితో కాదు, వాడికి చేత్తో బుద్ధి చెప్తాను. త్వరగా తీసుకెళ్ళరా. పెళ్ళాం కొంగు చాటు మొగుడా, కొంచెం కూడా బుద్ధి లేదా? ఏట్లా నువ్వు చేసిన పని? నానమ్మ కొట్టకండి. నానమ్మ Stop. Violence is a crime. ఏ రాబి, అవతలకు పో. నువ్వెవరు నన్ను ఆపడానికి? బుద్ధిలోనడా, చిగ్గులేనోడా, ఇడియట్. బామ్మగారు, నీళ్లు. నానమ్మ, అసలు ఏమైంది మీకు? మీరు నా మీద కోపంతో మొత్తం నీళ్ళన్నీ వృధా చేస్తున్నారు. చూడండి, మీకు తెలుసా ఈ బాటిల్లో నీళ్ళన్నీ నెల మొత్తానికని మీరు మర్చిపోయారు. సారీ. మీ జనరేషన్ లో మీరు స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, ఇంకా ఇల్లు గడడానికి కూడా అనవసరంగా నీళ్ళన్నీ వృధా చేసేశారు. అందుకని ఈ రోజుల్లో పుట్టిన పిల్లలకి జీవితం మొత్తానికి కాను కేవలం 10 లీటర్లే అలర్ట్ చేస్తున్నారు. అది కూడా బంగారం కన్నా రేట్ ఎక్కువైపోయింది. సారీ చెప్పాను కదా, కోపంలో మర్చిపోయాను. ఇంకెంతసేపు అలా తిడుతూ ఉంటావు? మీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నానమ్మా. హే బోళా శంకర, ఇలాంటి రోజులు చూడటానికేనా నన్ను ప్రాణాలతో ఉంచావు? నేను ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో. త్వరగా తీసుకెళ్ళు నన్ను. మళ్ళీ మాకు గడిచిపోయిన రోజులు ఎప్పటికీ రావు. లవ్లీ, 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 నేను మాట్లాడేది వినపడుతుందా? లవ్లీ, ఓరే భగవంతుడా, దీన్ని దీన్ని ఎలా రన్ చేయాలో నాకు తెలీదే. ఇప్పుడు లవ్లీని ఎలా వెతకాలి? లవ్లీ, లవ్లీ, వచ్చేసావా? నీకేం జరిగిందేమోనని నేను చాలా భయపడ్డాను. అయినా నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఏం చేస్తున్నావు? అక్క, నేను చాలా ఇంపార్టెంట్ న్యూస్ తెలుసుకున్నాను. మనకింకా 4 డేస్ మాత్రమే టైం ఉంది. ఆ లోపే మనం దాన్ని ఎలాగైనా ఆపి తీరాలి. కానీ లవ్లీ, మనం ఏం చేయగలం? ఈ కుటుంబం భవిష్యత్తు చాలా అంధకారంలో ఉంది లవ్లీ. ఒకవైపు పిల్లలు మాట వినకుండా దారి తప్పారు, ఇంకోవైపు బంధాల్ని లెక్క చేయని పెద్దవాళ్లు. ఇక ఆదిబాబు గారు హద్దు దాటిపోయారు. దీనంతటికి ప్రియా అక్కయ్య కారణం. తనెప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటుంది కదా. నువ్వు చెప్పేది నిజమే లవ్లీ. అత్తయ్య గారికి తెలిసిందంటే ప్రియ భవిష్యత్తులో ఇలా తయారవుతుందని తనకి పట్టిన అందం అనే దయ్యాన్ని ఇప్పటికిప్పుడే వదిలించేస్తుంది. అక్క, భవిష్యత్తులో అత్తయ్య ప్రియా అక్కయ్యని మించిపోతుంది. మేకప్, డ్రెస్సింగ్, డైమండ్స్ పెట్టుకోవటం, ఎవరిని లెక్క చేయకపోవడం. భవిష్యత్తులో అత్తయ్య గారు ఎలా ఉంటారు? లవ్లీ, అత్తయ్య గారు అంతో ఇంతో మారుంటారనుకో, కానీ నాకైతే ఇలా ఆది గారు పిల్లల్ని కనడం అత్తయ్య గారు ఎప్పటికీ ఒప్పుకోరనుకుంటా. తను ఈ మాట వింటే చాలా కంగారు పడతారు. అత్తయ్య గారు దీనికి ఎప్పటికీ ఒప్పుకోరు నాకు తెలుసు. కావాలంటే ఇప్పుడే వెళ్లి అత్తయ్యని అడుగుదాం. వద్దక్క, ఎలాంటి ఉపయోగం ఉండదు, వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? ఇంట్లో వాళ్ళందరూ ఇలా చేస్తుంటే మనం చూస్తూ ఎలా ఉంటాం? నా మాట విని పద, వెళ్లి అత్తయ్య గారిని అడుగుదాం. అక్క, నా మాట విని దానివల్ల ఉపయోగం ఉండదు. చూడు, ఈ మధ్య ఇంట్లో బట్టలు ఎలా ఉతుకుతున్నారు? మట్టి మరకలు కూడా పోవట్లేదు. అందరూ వాళ్ళ మనసులు ఎక్కడో పెట్టుకుని పనిచేస్తున్నట్టున్నారు. అత్తయ్య, అత్తయ్య, ఒక విషయం చెప్పండి. అది కొన్నేళ్ల తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత ఆదిగారు కడుపుతో ఉన్నారని తెలిస్తే, తను బిడ్డని కనబోతున్నాడని, అప్పుడు మీరేం చేస్తారు? ఏంటి కమల ఆ మాటలు? సిగ్గుగా లేదు? ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడానికి నీకు వేరే పని పాట లేదా? చూసావా, నేను చెప్పాను కదా అత్తయ్య గారు ఒప్పుకోరని.
సారీ అత్తయ్య, అక్క ఏదో ఆలోచిస్తూ ఏదో మాట్లాడేసింది. ఆయన ఏంటక్క అర్థం పర్థం లేని మాటలు. పద వెళ్దాం, పద పద. కోరి భగవంతుడా, ఈ ఇంట్లో అందరికీ మతి పోయినట్టుంది. అందరినీ డాక్టర్కి చూపించాలి. అక్క, అత్తయ్య గారితో ఈ విషయం చెప్పాల్సిన అవసరమే ఉంది. మనకి రాబోయే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనకింకా 4 రోజులే టైం ఉంది. మనకెవరు హెల్ప్ చేస్తారో తెలియడం లేదు. అరే లవ్లీ, ఈ పిల్లి ఇంట్లోకి ఎలా వచ్చింది? నేను ఈ పిల్లిని భవిష్యత్తులో కూడా చూశాను. ఒకవేళ పొరపాటున ఇది మనతో పాటు వచ్చేసిందా? ఏంటి? కానీ దాని మెళ్ళ ఏం కట్టుంది? అరే లవ్లీ, జాగ్రత్త. ఏం చూస్తున్నావు? దాని దగ్గర కళ్ళకు కరుస్తుంది. అక్క ఏం కాదు, అదేం చెయ్యదు. ఇదేంటి? అక్క, ఇది మెమరీ చిప్. దీనిలో ఏముందో చూద్దాం. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు. కానీ లవ్లీ, దీంట్లో ఏముందో మనకెలా తెలుస్తుంది? మీరు నాతో రండి, రండి. అక్క, ఇది ఈ ల్యాప్టాప్ లో ఓపెన్ కావట్లేదు. ఒకవేళ దీని సాఫ్ట్వేర్ ఇందులో లేనట్టుంది. అక్క, నాకు అర్థమైంది. దీన్ని ఒక్కరే ఓపెన్ చేయగలరు. కిట్టు బావా, పదండి. కిట్టుబాబు గారు, కిట్టుబాబు గారు, మీరు నాకు హెల్ప్ చేయాలి. మీరు కొంచెం దీన్ని ఓపెన్ చేసి పెడతారా? ఇది నీకెక్కడ దొరికింది లవ్లీ? అది ఎక్కడ దొరికితే ఏముంది, అన్నీ ఒకటే కదా. నేను దీన్ని ఎలాగైనా ఓపెన్ చేసేస్తాను. కొంచెం టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ టైం ఎంత పడుతుంది? దీన్ని ఓపెన్ చేయడానికి కనీసం 4-5 గంటలు పట్టొచ్చు. ఏమండి కేటు గారు, చూడండి, ఈ మిక్సర్ పాడైపోయింది. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, పని చేయట్లేదు. కొంచెం బాగు చేయరా? అక్క, రియల్లీ సారీ. నాదొక ముఖ్యమైన పని ఆగిపోయింది. ఈ చిప్ ను ఓపెన్ చేసిన తర్వాత బావగారు మిక్సీ రిపేర్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఆయన దాన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే కిట్టు గారు ఈ మిక్సర్ లాంటి వాటిని రిపేర్ మాత్రమే చేయగలరు. అలా అనకండి మీనాక్షక్కయ్య. దీంట్లో ఏముందో తెలుసుకోవడం చాలా అవసరం. దాని మీదే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది అక్కయ్య. ఏంటి? నువ్వేమంటున్నావు? అక్క, తన ఉద్దేశం ఏంటంటే కిట్టు బావు గారు చాలా ఇంటెలిజెంట్ కదా. ఆయన ఇలాంటి చిన్న చిన్న పనులు మొదలుపెట్టి భవిష్యత్తులో పెద్ద పెద్ద పనులు చేస్తారని. అంతే కదక్క? ఇదిగో మీనాక్షిదేవి, నీకు టెక్నాలజీ గురించి అసలేం తెలుసు? నీ మెదడు మోకాల్లో ఉంటుంది కదా. కిట్టు బావు గారు, మీరు ఆ చిప్ ను ఓపెన్ చేయగా నాతో చెప్పండి. నేను ఓపెన్ చేస్తాను. ఇదిగో మీనాక్షి, అనవసరంగా నా పనిలో నన్ను డిస్టర్బ్ చేయకు. ఎస్ సార్. ఇదిగో చిన్నమ్మ గారు, ఇదిగో చిన్నన్న గారు, నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరందరూ బయటికి రండి. ఇదిగో చిన్నమ్మ, మీరందరూ గనక నాకు సహాయం చేస్తాను అనకపోయి ఉంటే నేను ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని. అరే ఏమైంది ఆర్తి? ప్రేమ్ కుమార్ బానే ఉన్నాడుగా. ఏం చెప్పమంటారు చిన్నన్న గారు? ఊపిరి పీల్చుకుంటున్నారు అంతే. నాకు లవ్లీ వాగ్దానం చేసింది కదా, ఆపరేషన్ కి డబ్బులు ఇస్తానని. లవ్లీ, జవాబు చెప్పు. తనకి డబ్బు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాకు అర్థం కానిదల్లా ఒక్కటే, మీరిద్దరూ ఆ ప్రేమ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అక్క రండి.
అక్క ఓపెన్ అయింది. లవ్లీ, ముందు నువ్వు నన్ను కాపాడమ్మా, లేదంటే నేను ఇక్కడే కొమిలి కొమిలి చచ్చిపోయేలా ఉన్నాను. నన్ను కాపాడు లవ్లీ.